మేము గత 30 ఏళ్ళని విజయనగరంలో ఉన్నాము. కానీ మాకు రోడ్లు ఇక్కడ కాలువలు ఇక్కడ ఏమీ లేవు. ఏ నాయకులు వచ్చినా కూడా ఎవరేమో మాకు హామీ ఇస్తున్నారు కాబట్టి మాకేం చెప్పడం లేదు. దయచేసి ఏ దళితులైనా ఏ నాయకులైనా కానీ దయచేసి మమ్మల్ని ఆదుకోవడాన్ని కోరుచున్నాము. నా పేరు కాసీము, విజయనగరం కాలనీ. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం విజయనగర్ కాలనీలో గత శుక్రవారం కురిసిన వర్షానికి కాలనీ మొత్తం జలమయమయ్యింది. గత 30 సంవత్సరాల నుండి రోడ్లు డ్రైనేజీ లేవు. చిన్న వర్షం వచ్చినా చాలా మంది ఇళ్లలోకి నీళ్లు పోయి చాలా ఇబ్బందులకు గురైన కాలనీ వాసులు. మా కాలనీలో కనీస వసతులు, రోడ్లు, డ్రైనేజీ లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, రాజకీయ నాయకులు మారినా మా విజయనగర్ కాలనీ పరిస్థితి ఏ నాయకులు పట్టనట్లున్నారు. ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం వచ్చి కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇస్తారు. గెలిచాక కాలనీకి ఏమాత్రం తిరిగి చూడరని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు వేసి కాలనీలో ఇలాంటి ఇబ్బందులు మరలా పునరావృతం కాకుండా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు. అయ్యా నమస్కారము. మేము ఆదోని వాసులం విజయనగర్ కాలనీలో 30 సంవత్సరాలుగా ఉంటున్నాము. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు పట్టాలు ఇవ్వటం లేదు. మాకి అందరూ వస్తున్నారు వెళ్తున్నారు కానీ మా ఏరియాని ఎవరు పట్టించుకోవడం లేదు. మరి మీరు వచ్చి ఏదైనా సహకరిస్తే మాకు మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. नमस्ते, सलाम वालेकुम। मैं विजयनगर कॉलोनी में रहते 30 साल हुआ। इधर पट्टे भी दिए नहीं है, रोड को लाल मट्टी भी डलाई नहीं घर से। बारिश आको चिक्कड़ में बच्चे पढ़ते उठते रहते हैं, वैसे से 30 साल से हमें कौन तो भी पकड़ा ले जरा।